హాయ్, వెల్కమ్ టు షో సాయి ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజ్ మంచూరియా. ఇంట్లో ఉన్న వాటితోటే మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టి చూడండి, పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. ఇలా ప్రిపేర్ చేసామంటే మనం పిల్లలు బయట కొనడం బంద్ చేసి ఇంట్లోనే చేసి పెట్టమని అడుగుతారు, అంత టేస్టీగా వస్తుంది. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూడండి. దానికోసం క్యాబేజీని మనం సన్నగా తురిమి పెట్టుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. నేను ఒక 3 కప్స్ వరకు తీసుకుంటున్నాను. ఇలా సన్నగా తురిమిన క్యాబేజీని ఒక బౌల్లోకి వేసుకొని మన రుచికి సరిపోయేటంత సాల్ట్, అంటే ఒక చెంచా సాల్ట్, ఒక చెంచా కారం, మిరియాల పొడి ఒక చెంచా వేసేసి అన్నీ మిక్స్ అయ్యేటట్టు కారం కూడా ఇలా కలిపేసుకోండి. క్యాబేజీకి కారం అనేది ఇలా పట్టించేసేయండి. తర్వాత దీంట్లోకి కార్న్ఫ్లోర్, మనం 3 కప్పుల క్యాబేజీ తీసుకున్నాం కదా, ఒక్కొక్క కప్పుకి 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ తీసుకోండి. అలాగే మైదా కూడా 2 టీ స్పూన్స్, ఒక కప్పుకి 2 స్పూన్ల మైదా పిండి, కార్న్ఫ్లోర్ అలా తీసుకుంటే మనకు కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వస్తుంది. మీరు ఏ కప్పుతో అయినా తీసుకోవచ్చు. ఒక కప్పుకి 2 చెంచాల కార్న్ఫ్లోర్, 2 చెంచాల మైదా పిండి. చూసారు కదా, మీరు వాటర్ ఏం యాడ్ చేయకండి, క్యాబేజీలోనే వాటర్ వస్తాయి కాబట్టి వాటర్ ఏం వేయకుండా కలిపేసుకోండి. మొత్తం ఇలా కలిపిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా ముందుగానైనా ప్రిపేర్ చేసుకోండి, లేదంటే మనం అప్పటికప్పుడు చేసుకుంటూ అయినా ఆయిల్లో వేసుకోవచ్చు. స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపోయేటంత ఆయిల్ వేయండి. ఆయిల్ వేడైన తర్వాత మన మంచూరియా బాల్స్ని ఆయిల్లో వేసుకుందాం. ఆయిల్లో ఎన్ని పడతాయో చూసి అన్ని వేసుకోండి. వీటిని ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకుందాం. కొన్ని క్యాబేజీలలో వాటర్ పర్సెంట్ ఎక్కువగా వస్తుంది, కొన్నిట్లో తక్కువగా వస్తుంది. పల్చగా అయితే మాత్రం ఇంకా కొంచెం కార్న్ఫ్లోర్నైనా మైదా పిండినైనా యాడ్ చేసుకోండి. అలా అయితే మనకు కరెక్ట్గా సెట్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు మనం ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటిని మనం ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకుందాం. ఇలా సపరేట్ చేసుకొని ఒక టిష్యూ పైన అయినా వేసుకోండి, ఒక ప్లేట్లోకైనా వేసుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా వాటిని కూడా అన్నిటినీ ఇలాగే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోండి. మనం ఇందాక మంచూరియన్ బాల్స్ వేయించుకున్న ఆయిల్ ఉంది కదా, అది మొత్తం తీసేసి ఒక 2 చెంచాల ఆయిల్ మాత్రమే ఉంచండి దాంట్లో. ఇప్పుడు ఒక 7-8 వెల్లుల్లిని ఇలా కట్ చేసి వేసుకోండి. వాటిని కొంచెం వేగనివ్వండి. అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి ఒక 3 లేదా 4 పచ్చిమిర్చి తీసుకొని వాటిని కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. అవి కొంచెం వేగుతున్నప్పుడు మీడియం సైజుది ఒక ఆనియన్ తీసుకొని దాన్ని కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇది హై ఫ్లేమ్లో పెట్టేసి మనం వేయించుకుందాం. ఇలా కొంచెం వేగుతున్నప్పుడు క్యాప్సికమ్ ఒకటి, అది కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఒకటైతే సరిపోతుంది క్యాప్సికమ్. చూడండి, కొంచెం ఇలా వేగనివ్వండి. తర్వాత మిరియాల పొడి, సగం చెంచా సాల్ట్, ఇప్పుడు దీంట్లోకి ఒక సగం చెంచా చక్కెర వేసుకోండి. ఇప్పుడు సోయా సాస్ ఒక చెంచా, గ్రీన్ చిల్లీ సాస్ సగం చెంచా, రెడ్ చిల్లీ సాస్ సగం చెంచా, టమాటో కెచప్, టమాటో సాస్ ఒక చెంచా వేసుకోండి. సోయా సాస్ వేసేటప్పుడు వీడియో మిస్ అయింది, అది స్టార్టింగ్లోనే చెప్పాను కదా. ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత ఒక చెంచా కార్న్ఫ్లోర్ని కొంచెం వాటర్ వేసి ఇలా కలిపేసి వేసుకోండి. ఉండలేం కట్టకుండా చూసుకోండి.
మీకు డ్రైగా కావాలనుకుంటే ఇలా కార్న్ఫ్లవర్ వేయాల్సిన అవసరం లేదు. కొంచెం జ్యూసీగా కావాలనుకుంటే ఇలా వేసుకోండి. ఇప్పుడు ఈ కలర్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి దాన్ని. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మంటను కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం వాటర్ని యాడ్ చేయండి. ఒక 4 లేదా 5 చెంచాలు అంటే ఒక పావు గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసి కొంచెం మరగనివ్వండి. కొంచెం మరిగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ ఉన్నాయి కదా, అవి మొత్తం దీంట్లో వేసేసేయండి. వేసేసి మొత్తం బాల్స్కి ఈ జ్యూస్ అనేది మొత్తం పట్టేటట్టు ఒకసారి కలిపేసుకోవాలి. ఈ మసాలాలు, ఈ సాస్లన్నీ దానికి పట్టించండి. చూడండి, సాస్ అంతా పట్టిన తర్వాత మనకు ఎంత జ్యూసీగా కనపడుతుందో, కలర్ఫుల్గా ఉంటుంది. మీకు ఇంకా కలర్ఫుల్గా కావాలనుకుంటే దీంట్లోకి ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. నేను ఫుడ్ కలర్ వేయలేదు. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర, మీ దగ్గర ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోండి. చూడండి, మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసేయండి. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో. అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోటే చాలా ఈజీగా అండ్ టేస్టీగా, బయట కొనకుండా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టచ్చు. ఎంతో టేస్టీ వెజ్ మంచూరియన్ రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.